భరతమాత ప్రపంచ దేశాలలో అతిశయించగలిగేటట్టుగా భారతీయులమైన మనం ఉద్యమిద్దాం రండి. మహాభారత కాలంలోనే బ్రహ్మాస్త్రం ఉండిందంటే అదేంటంటే న్యూక్లియర్ వెపన్ అని చెబుతున్నారు. మరి అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఆంగ్లేయులు వచ్చి ఫిరంగులు ఎందుకు అమ్ముకున్నారు మన దగ్గర? వాడిని ఎత్తున కొట్టేస్తే అయిపోయేది కదా. మీరు ఏదేదో ప్రచారాలు చేసుకోవడం కాదు, సత్యము నిరూపించండి. మీరు నిజంగా దేశభక్తులైతే ఆంగ్లేయులు వచ్చి మన దేశమును ఆక్రమించుకుంటున్నప్పుడు వాడి నెత్తి మీద ఒక పాశుపతాస్త్రమో, ఒక బ్రహ్మాస్త్రమో, ఒక నాగాస్త్రమో, ఆగ్నేయాస్త్రమో, ఏదో ఒక అస్త్రం ఎందుకు వేయలేదు? అలా వేయకుండా చేసిన నేరస్తులు ఎవరు? దేశం మాత్రం ద్రోహం చేసిన దౌర్భాగ్యులు ఎవరు? నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. అప్పుడు హైందవ క్రైస్తవం తీసి అవతల బారేస్తాం. అరే మ్లేచ్ఛ దేశాలు మీరందరూ నోళ్ళు మూసుకోండి, నా దేశం గొప్పది. న్యూక్లియర్ వెపన్స్ ముందు మేము కనిపెట్టాం, తర్వాత యాద్ మనిషి భూల్ గయా మీరు కనిపెట్టుకున్నారు. విమానాలు ముందు మేమే కనిపెట్టుకున్న తర్వాత ఎక్కడో పారేసుకున్నాం, ఎటుపోయిన వెతికితే దొరకలేదు కాబట్టి మీరు కనిపెట్టుకున్నారు. మేము విమానాలు చేసినప్పుడు ఫలానా వేదం శ్లోకము దాంట్లో చూసే చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఆ వేదాలు మాయమైనవి, మంత్రాలు మాయమైనవి. లేకుంటే అవి చూపెట్టండి. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు అందరినీ దారికి తెస్తారు. నేను ఒక్కటి చాలు, ఇంకెవడక్కర్లే. ప్రపంచాన్ని నంజితోఫర్ ఒక్కటి చాలు. ఐక్యరాజ్య సమితికి వెళ్తాను నేను. ఏంట్రా మీరు ఇక్కడ కూర్చొని కలలుగా అంటున్నారు? అసలు టెక్నాలజీ మొత్తం, సైన్స్ మొత్తం మా దేశంలో ఉంది. మొత్తం సిలబస్లు మార్చుకోండి. ఏమండి, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నారు, ఇంకేదో ఉన్నారు. అవును, అవన్నీ మనమే ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయలేదు? వాడొచ్చి పరిచయం చేసిందాక మనం ఎందుకు కూర్చుందాం? ఈ దారుణమైన నిర్లక్ష్యానికి బాధ్యులు వాడిని శిక్షించొద్దా? కౌరవులు పుట్టిన విధానాన్ని చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఆనాడే ఉన్నదని నిరూపించబడుతుంది అట. మంచిగా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క అమ్మాయి పుట్టినప్పుడు, బాబు పుట్టినప్పుడు ఒక్కరినే మనం 4 5గా డెవలప్ చేసేవాళ్ళం కదా. టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్నదనేది వాస్తవమా కాదా? ఒకవేళ వాస్తవం అయితే ప్రపంచానికి మనమే ముందు ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా ఆపిన దుర్మార్గుడు వాడు దేశద్రోహి. లేకపోతే వాస్తవంగా ప్రజల అనుభవంలో అవన్నీ లేవండి. ఋషులు దివ్య దృష్టితో చూసి జరగబోతున్న విషయాలను రాశారు అనైనా క్లారిటీ ఇవ్వండి. మునుముందు ఇలాంటి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం రాబోతుంది అని మహర్షులు భవిష్యత్తు ద్రష్టలై దృష్టించి జరగబోతున్న దాన్ని యోగ దృష్టితో చూసి రాశారు. కానీ అప్పట్లో జనసామాన్యానికి అందుబాటులో ఉన్నటువంటిది ఇది కాదు. అనైనా క్లారిటీ ఇవ్వండి. ఇచ్చినప్పుడు మరి కనీసం అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఏ గ్రంథంలో ఉన్నదో కూడా ఇప్పుడు చూపించగలగాలి. యేసుక్రీస్తు జన్మము కన్యగర్భమున జరుగుతుంది. ఆయన మరణిస్తాడు. ఏ రీతిగా మరణిస్తాడు, ఎలా సమాధి చేయబడతాడు? యేసు పుట్టక ముందే యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నదని చెబుతున్న నేను ఆనాటి గ్రంథము కుమ్రాన్ కేవ్స్లో దొరికింది, డెడ్ సీ స్క్రోల్స్లో దొరికింది. అది ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో అవైలబుల్గా ఉంది అనే విషయం కూడా చెప్తున్నాను.
అది బీసీ నాటిది, క్రీస్తుకు పూర్వం 100 ఏళ్ల నాటిది అనేది రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ప్రకారం డేట్ నిర్ణయం జరిగింది అనే విషయం కూడా చెప్తున్నా. ఆ లెక్కన మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ విమానంలో రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ప్రకారం తేదీ నిర్ణయం చేసిన శాస్త్రజ్ఞుడు ఎవడు, ఏ తేదీన ఎక్కడ ఏ ల్యాబ్లో జరిగింది, ఆ రిపోర్ట్ ఏది? నేను ఒట్టి ప్రసంగం చేయడం కాదు, ప్రాక్టికల్గా పూనుకున్నా. ఐ వాంట్ ద రిపోర్ట్స్, డెఫినెట్ డేట్స్, నేమ్స్ ఆఫ్ ద సైంటిస్ట్. I want the proofs so that I can silence all the unenlightened Western scholars. లేకపోతే అది ఏదో నేను చెప్పుకున్నాం సార్, అంత సీరియస్ అయితే ఎలాగే సార్ అనైనా చెప్పేసి అది కూడా షూటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటాం. అది కూడా కనుక సకల జనులు చిత్తగించి అర్థం చేసుకోండి. రంజిత్ ఓఫీర్కు కానీ, ఓఫీర్ మినిస్ట్రీ సంస్థకు కానీ, ఓఫీర్ దండు సభ్యులకు కానీ మతము లేదు, సిద్ధాంతము లేదు. మాకు కావలసింది సత్యం ఒక్కటి, మతం కాదు, సత్యం కావాలి. మేము నమ్మింది సత్యము కాదని ఎవరైనా నిరూపించగలిగితే, మేము ఎంతో మక్కువగా నమ్ముకున్న విశ్వాసాన్ని చిటికలో తృణప్రాయంగా గడ్డి పరకతో సమానంగా వదిలేయడానికి సర్వదా సన్నద్ధులం. సత్యము కాదని ఎవరైనా నిరూపిస్తే లాజికల్గా, సైంటిఫిక్గా నిరూపించాలి, చెప్పాలి. మరి దానికి ఇప్పుడు తారా శశాంకం ఉంది, గురువు గారి భార్యను తీసుకుని ఎల్లోపైపోయాడు చంద్రుడు. చంద్రుడు ఒక దేవుడని మనం నమ్ముతున్నాము. మరి అమెరికా వాళ్ళు పోయి అక్కడ నడిచి మట్టి రాళ్ళు తవ్వుకొచ్చారు అక్కడి నుంచి. అదొక గ్రహమా, ఉపగ్రహమా, మట్టిగడ్డ లేకపోతే దేవుడా? మరి మట్టిగడ్డ తారా శశాంకం అంటే చంద్రుడేమో భూమికి దగ్గర ఉంటే లక్షల కోట్ల మైళ్ళేమో తారా దూరం ఉన్నది. మరి వాళ్ళు ఎప్పుడు విడాకులు అయిపోయిందో, అంత కష్టపడి లేపుకుపోయింది మళ్ళీ దూరం ఉంటానిక. నక్షత్రము చంద్రుడి దగ్గర లేదు. ఆ తార ఉండి నా ప్రియుడు కదా అని ప్రేమించి చంద్రుడి దగ్గరకు వస్తే భూమి కాలిపోతుంది. మనం ఉండం. నక్షత్రం ఏమో కోట్ల మైళ్ళు ఉంది, చంద్రుడేమో మన పక్కనే ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు లేచిపోయింది అంత దూరం ఎందుకున్నారు? మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలా. లేకుంటే హైందవ క్రైస్తవం జోలికి వచ్చేది మానేసి, ఏమో సార్ మీకు అట్లాగా అర్థమైంది, మాకు ఇట్లాగా అర్థమైంది, ఎందుకు వచ్చిన గొడవ అని అట్లాగన్నా కాంప్రమైజ్కి రండి. ఆ కాంప్రమైజ్ కూడా మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం. మీరు గెలవడానికి వీలు లేని క్రీస్తు సువార్త సైనికుడు అద్దంకి రంజిత్ ఓఫీర్. ఖబర్దార్, నా జోలికి రావద్దు. ఖబర్దార్ బోలో మైనే, हमारे खिलाफ नहीं आना, నాకు విరోధంగా రాకండి. విరోధుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం. మరి విశ్వాసులకు ఏం లేదు ఆ పాఠం అంటే? విశ్వాసులకు పాఠం సువార్త చెప్పాలంటే ఈ రీతిగా చెప్పండి, ఇది మీకు లెసన్. నన్నెప్పటికీ మీరు గెలవలేరు. కారణం ఏంటంటే వేదములలో మీరు ఆరాధిస్తున్న ఆ పరమాత్ముడే నేను నమ్మిన దైవం యేసు. కాబట్టి ఆ వేదమూర్తిని మీరు గెలవలేరు, వేద సారమును గెలవలేరు, వేద వేద్యుణ్ణి గెలవలేరు. ఆ వేద వేద్యుని దాసుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ని మీరు గెలవలేరు. ప్రకటన చేయటమే కాదు, అబద్ధము మీద పోరాటం ప్రారంభమైంది. ఆపను చెబుతున్నా. నేను చచ్చిపోయినా ఈ పోరాటం ఆగదు. నా వెనుక మళ్ళీ 1,00,000 మంది ఓఫీర్ ఇదే పోరాటం చేస్తారు. నన్ను చంపడం కూడా వేస్ట్ అని చెప్తున్నా. ఇంకా 1,00,000 రెట్లు ప్రజలు భగ్గున మండుతుంది ఈ ఉద్యమం.
నేను ఉన్నంతసేపు నా శిష్యుడు అన్నున్నాడు ఇక మనం ఎందుకని చెప్పి ఊరుకుంటారు. నేను పోతే వీళ్ళు అన్నం లేరురా ఇప్పుడు మనదే బాధ్యత. 1,00,000 మంది ఒక్కసారిగా కార్యరంగంలోకి దూకుతారు, 1,00,000 కేసులు అవుతాయి. వేదవేద్యుని దాసుడను, నేను అలసిపోను. నాలాగే అలుపెరగని సైనికులను 1,00,000 మందిని నేను తయారు చేశాను. నేను కాదులేండి, వేదవేద్యుడే తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. భారతదేశమా, సత్య హరిశ్చంద్రుని కథ చెప్పుకున్నావు. బ్రహ్మదేవుడు ఉండేది సత్యలోకమని చెప్పుకున్నావు. సత్యం శివం సుందరం అనే నినాదం నినదించి ఘోషించాము. సత్యమేవ జయతే అని జెండా మీద రాసుకున్నాము. గనక సత్యమును ప్రేమించండి, అసత్యమును ద్వేషించండి. ప్రతి మాటకు తార్కిక శాస్త్రీయ నిరూపణలు అడగండి, లేక చూపించండి. సశాస్త్రీయంగా తార్కికముగా సత్యమని నిరూపించబడితేనే దేన్నైనా నమ్మండి. అప్పుడు భరతమాత సంతోషిస్తుంది. మనమందరము కలిసి అమ్మను సంతోషపెడదాం, భరతమాతను సంతోషపెడదాం. అలాగే సత్యలోకానికి వెళ్ళడానికి సత్యరూపుడైన భగవంతుని సంతోషపెడదాం. అనవసరమైన ప్రెస్టేజీలకు పోవద్దు. మనం దీన మనస్కులమై, వినయ మనస్కులమై, అసలు సిసలైన సత్యప్రేమికులమై, సత్యాన్వేషకులమై సత్యలోకానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.